దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథము నుండి కీర్తన గ్రంథము 46వ కీర్తన మొదటి చరణం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. చూడండి, భక్తుడు కీర్తనకారుడు ద్వారా దేవుడు చక్కని మాట తెలియజేస్తూ, దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడని, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. అవునండి, దేవుడు మనకు ఆశ్రయము. మనకి కష్టము, శ్రమ, ఇబ్బంది ఎదురైనప్పుడు ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆపద ఎదురైనప్పుడు, కష్టకాలం ఎదురైనప్పుడు, దుఃఖ సమయం ఎదురైనప్పుడు, ప్రమాదం ఎదురైనప్పుడు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అనగా మనకి కష్టం, శ్రమ ఎదురైనప్పుడు మనం నమ్ముకున్న వారు కొన్నిసార్లు మన ఆపదలో మనకు తోడుగా నిలబడకపోవచ్చు, మన కష్టంలో మనకు తోడుగా నిలబడకపోవచ్చు. ఎవరైతే మనకు మేలు చేస్తారనుకుంటామో వారే కొన్నిసార్లు మనల్ని విడిచిపెట్టేయచ్చు. కానీ మనము మనుషులను నమ్ముకుని మోసపోవచ్చేమో, కానీ దేవుని నమ్ముకుంటే ఎన్నటికి ఎప్పటికీ మోసపోలేం. ఎందుకు అనంటే ఆయన నమ్మదగిన సహాయకుడు. అన్ని వేళలా ఆయన సహాయం చేసే దేవుడైనాడు. చూడండి, దేవుని మీద ఆధారపడి, ప్రభువా నా జీవితంలో నీవే నాకు ఆధారము, నీవు తప్ప నాకెవరు సహాయకులు లేరు, నీవు తప్ప నాకెవరు మేలు చేసేవారు, నన్ను ఆదుకునేవారు లేరు, నీవు మాత్రమే నాకు సహాయకుడు అయ్యా, నీ మీద మాత్రమే నేను ఆనుకుని ఉన్నాను, దయతో నాకు సహాయం చేయి ప్రభువా అంటే ఆయన తప్పకుండా సహాయం చేసే దేవుడు. ఎందుకనంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇర్మియా గ్రంథకర్త అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నానని ప్రవక్త అని ఇర్మియా ద్వారా దేవుడు ఆ మాట పలుకుతూ ఉన్నాడు. అవునండి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మన పట్ల కృప చూపుతున్నాడు గనుక మనం కష్టంలో, శ్రమలో, ఇబ్బందులో ఉంటే ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. మన ప్రతి కష్టం నుంచి మనకు విడుదలనిచ్చి, ప్రతి ఆపత్కాలముందు మనకు సహాయం చేసి, నేనున్నాను, నిన్ను విడిచిపెట్టను, నిన్ను హత్తుకుంటాను, నీకు సహాయం చేస్తాను అని మాట ఇచ్చే ప్రేమగల దేవుడు మన దేవుడు. కనుక ఈ లోకంలో ఎవరిని ఆశ్రయిస్తున్నాం? మనుషులను ఆశ్రయిస్తున్నామా లేక దేవుని ఆశ్రయిస్తున్నామా? ఆపత్కాలంలో ఎవరెందు నమ్మకం ఉంచుతున్నాం? మనుషులందు నమ్మకం ఉంచుతున్నామా లేక దేవుని యందు నమ్మకం ఉంచుతున్నామా? దేవుణ్ణి ఆశ్రయించి దేవుని యందు నమ్మకం ఉంచితే దేవుడు మన పట్ల ఘనమైన కార్యాలు చేస్తాడు. కనుక ఈనాడు నీ జీవితంలో కూడా దేవుని యందు నమ్మకం ఉంచు, దేవుని ఆశ్రయించు, తప్పకుండా ఘనమైన అద్భుతమైన కార్యాలు నీ పట్ల జరిగిస్తారు. అంతేకాదు, నీ జీవితంలో మెండైన దీవెన చేత నింపి అన్ని వేళ నీకు తోడుగా ఉండి నిన్ను బలపరుస్తాను. అటు ధన్యత కృప దేవుడు మనకి నడిపించి బలపరిచి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మరొకసారి మీ పాసానికి రావడానికి ఇచ్చిన ధన్యతను బట్టి, కృపను బట్టి నీకు వందనాలు. జ్ఞాపకం చేసుకోండి. ఆపత్కాలం ముందు నీవు నమ్ముకునదగిన సహాయకుడు గనుక నిన్ను ఆశ్రయించి నీ మీద ఆనుకుని జీవించే భాగ్యం దయచేయమని, ఎవరైతే శ్రమల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో వారందరి పట్ల నీవు ఘనమైన కార్యాలు చేసి, మేలు చేసి, నాయనా నీవే ఆదుకోనమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.